నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 16, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 5:38 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ పాడ్యమి తిథి డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:38 నుండి డిసెంబర్ 16 సోమవారం మధ్యాహ్నం 1:15 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ 17 మంగళవారం తెల్లవారితే 3 గంటల వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. అంటే సోమవారం పూర్తిగా ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుందండి. ఈరోజు రాశి మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం శుక్ల రాత్రి 11:21 వరకు. తదుపరి బ్రహ్మ, కరణం, కౌలవ మధ్యాహ్నం 12:29 వరకు. తదుపరి తైతల రాత్రి 11:39 వరకు. తదుపరి గర, వడిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 12:54 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుండి మధ్యాహ్నం 3:07 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:34 నుండి మధ్యాహ్నం 2:51 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:06 నుండి తెల్లవారితే 5:54 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:51 నుండి రాత్రి 7:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. నకుల సహదేవుల తల్లి పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్నను అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం రాక్షసుల గురువు ఎవరు? జవాబు శుక్రాచార్యుడు అండి. కరెక్ట్గా జవాబు చెప్పారు. ఎక్కువ మంది ఆన్సర్ అయితే చేశారు. మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా అంటే ట్రై చేయండి ఆన్సర్ చెప్పడానికైతే. అదైతే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అలా ఉండడం వల్ల. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు ధనుర్మాసం ప్రారంభం అండి. ఉదయం 6:57 నెలగంట కూడా ఇప్పుడే పెడతారు. ఈ రోజు నుండే పెడతారు. ఇదే సమయంలో పెడతారు నెలగంట అనేది. అదేవిధంగా మరి ధనుర్మాసం ముగింపు ఎప్పుడు? మరి ఈ ధనుర్మాసం ఆచరించే వాళ్ళు స్వామివారికి పెట్టవలసిన నైవేద్యాలు ఏంటి, పూజ ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మీకు ఈ వీడియో చివరికి కనిపిస్తుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు మనకి నెలకు ఒకసారి వచ్చే ఆరుద్ర నక్షత్రం శివాభిషేకం చేసే రోజు అండి. అందులో సోమవారంతో కలిసి వచ్చింది ఆరుద్ర నక్షత్రం. సోమవారం చాలా విశేషమైన రోజు. మీరు స్వామివారికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నించండి. కుదిరిన వాళ్ళు ఇంట్లో అయినా మీ సొంతంగా కూడా అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. మరి అదేవిధంగా ఈరోజు మూలాకార్త ప్రారంభం అండి. ఉదయం 7:53
అదేవిధంగా 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్పై గెలిచినందుకు గాను విజయ్ దివాస్ అనేది జరుపుకుంటామండి. ఈరోజు విజయ్ దివాస్. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.